ఏ హాయ్. సో, జాంగో బేసిక్‌లో ఫస్ట్ వీడియో ఇది. సో, జాంగో అనే ఒక ఫ్రేమ్‌వర్క్‌ని పైథాన్ ఫ్రేమ్‌వర్క్‌ని నువ్వు వర్కౌట్ చేయాలి అంటే ఇనిషియల్‌గా పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పైథాన్ ఇన్‌స్టాల్ ఎక్కడ చేసుకుంటా python.org చాలామందికి తెలిసిందే. సో, లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఏదైనా చేస్తే నాకు కనెక్ట్ అవ్వండి. ఐ విల్ టెల్ యూ ఆన్ దట్. సో, పైథాన్ ఇన్‌స్టాలేషన్ అయిందా లేదా నీకు ఎలా తెలియాలి అంటే జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎంటర్ పైథాన్ వెర్షన్. పైథాన్ పైథాన్ వెర్షన్. సో పైథాన్ ఇన్స్టాలేషన్ ఆల్రెడీ అయింది కాబట్టి నా అవుట్పుట్ ఇలా వచ్చింది. సో పైథాన్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత గిట్ బ్యాష్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. గిట్ బ్యాష్. సో నువ్వు గూగుల్లో గిట్ బ్యాష్ అని టైప్ చేయగానే నీకు వచ్చేస్తుంది ఫస్ట్ వెబ్సైట్. అదే అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఫర్ ది విండోస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్ విజువల్ స్టూడియో కోడ్. నార్మల్గా మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాం లైక్ నోట్ ప్యాడ్ కానీ ఇట్లా. సో విజువల్ స్టూడియో కోడ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్ టు ఇంప్లిమెంట్ ది కోడ్ యాక్చువల్లీ. సో మనం కోడ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి విజువల్ స్టూడియో కోడ్. ఈ మూడు ఇన్స్టాలేషన్లో పైథాన్ అండ్ గిట్ అండ్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే జస్ట్ కనెక్ట్ విత్ మీ. ఓకే. ఆ మూడు ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్ హబ్లో అనేది ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. గిట్ హబ్ ఎందుకు అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తున్నా అంటే మనం రాసే కోడ్ ఈజీగా గిట్ హబ్లో మనం పుష్ చేయొచ్చు కాబట్టి. ఓకేనా. ఈ గిట్ హబ్ అకౌంట్లో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ యూ హ్యావ్ దిస్ ఎస్ఎస్హెచ్ అండ్ జీపీజీ కీస్. ఓకే. అక్కడికి వెళ్ళినాక ఇక్కడ మీకు ఆల్రెడీ యూనో కొన్ని కీస్ ఉంటే ఉన్నాయి. లేదంటే మీరు సెపరేట్‌గా న్యూ ఎస్ఎస్ఎస్ కీ అనే దాన్ని క్రియేట్ చేసుకోండి. ఆ కీ క్రియేట్ చేసుకొని ఒక టైటిల్ ఇచ్చుకొని ఈ కీ ఏమి ఇస్తారు అంటే ఏం చేస్తావు గిట్ బ్యాష్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నావు కదా. సీడీ డాట్ లైక్ యూజ్ టిల్ట్ డాట్ ఎస్ఎస్హెచ్ ఓపెన్ చేయగానే నీకు కొన్ని ఫైల్స్ ఉంటాయి. సి ఐ హ్యావ్ ఫ్యూ ఫైల్స్ యాక్చువల్లీ. ఓకే. ఈ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఐడి సంథింగ్ ఈ ఐడి ఇవన్నీ ఉన్నాయి చూసావా ఇవన్నీ నా కీస్ అనమాట. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కీ యూ జస్ట్ మేక్ కీ జన్ ఎస్ఎస్హెచ్ కీ జన్ ఎస్ఎస్హెచ్ కీ జన్. ఇది నువ్వు ఈ కోడ్ ఈ కమాండ్ నువ్వు రన్ చేసావంటే ఆటోమేటిక్గా ఒక కీ అనేది ఫామ్ అవుతుంది. ఆ కీని నువ్వు కాపీ చేసుకొని యూ జస్ట్ పేస్ట్ ఇట్ హియర్ ఇన్ ది కీ అండ్ యాడ్ దట్ ఎస్ఎస్హెచ్కి. ఇలా చేయడం వల్ల నువ్వు నీ గిట్ బ్యాష్ నుంచి డైరెక్ట్గా నీ యొక్క రిపోజిటరీ గిట్ హబ్కి యూ గోనా కనెక్ట్. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తాను గిట్ హబ్లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ రిపోజిటరీ. ఒక నేమ్ ఇచ్చుకుంటా అంటే డెమో జాంగో అనే దాన్ని క్రియేట్ చేసుకున్నా. పబ్లిక్ పెట్టుకున్నా టు యాక్సెస్ టు ఎవ్రీ వన్. ప్రైవేట్ పెట్టుకుంటే నువ్వు మళ్ళీ ఎవరికైతే పాస్ చేస్తున్నావో లైక్ ఎవరికైతే ఈ రిపోజిటరీ వాడాలనుకుంటున్నావో వాళ్ళందరికీ నువ్వు క్రెడెన్షియల్స్ పాస్ చేయాలి ఆర్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు క్రియేట్ రిపోజిటరీ చేసేసా. ఇది నా రిపోజిటరీ. ఇది నా డెస్క్టాప్లో ఉన్న ఫైల్స్ అన్నీ. సో దీంట్లో నేను ఆల్రెడీ జాంగో వెదర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా. నువ్వు క్రియేట్ చేయాలి అనుకుంటే మేక్ డైర్ ఫైల్ నేమ్ ఏది ఇచ్చినా కూడా క్రియేట్ అవుతుంది. ఓకే. ఆల్రెడీ క్రియేట్ చేసుకో. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఐఎమ్ మూవింగ్ టు దట్ ఫోల్డర్ జాంగో వెదర్. దీంట్లో ఏ ఫైల్స్ లేవు, టోటల్ 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఈ పర్టికులర్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఐ వాంట్ మేక్ షూర్ ఈ ఫోల్డర్ నా గిట్ రిపోజిటరీ ఏదైతే క్రియేట్ చేస్తానో దానికి లింక్ అవ్వాలి. ఓకే. దానికి లింక్ అవ్వాలి అంటే ఐ హ్యావ్ టు ఇనిషియేట్ ది గిట్. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇనిషియల్లీ గిట్ ఇనిట్. ఇది ఏం చేస్తుందో కూడా చెప్తాను నీకు. డెస్క్టాప్లో జాంగో వెదర్ అన్నది ఏదైతే ఒక ఫోల్డర్ ఏదైతే ఉందో జాంగో వెదర్. సో ఈ అప్లికేషన్లో ఏ ఫోల్డర్ లేదు రైట్. ఈవెన్ ఐ మేకింగ్ షూర్ ఇక్కడ వ్యూ ఆప్షన్స్లో కూడా నేను హిడెన్ ఫైల్స్ని కూడా చూస్తే ఆల్రెడీ టిక్ చేసి ఉంది. సో ఇక్కడ ఏ ఫోల్డర్ లేదు. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తా గిట్ ఇనిట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫోల్డర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు దాకా ఏ ఫోల్డర్ ఇక్కడ దీంట్లో లేదు, ఏ ఫైల్ లేదు. సో ఓకే. ఇకపై నుంచి ఏ ఫైల్ అయినా క్రియేట్ చేసినా ఏ ఫోల్డర్ అయినా క్రియేట్ చేసినా ఆర్ఎల్స్ ఏ ఫైల్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా ఇవి ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఏమని రీడ్మీ
డాట్ టీఎక్స్టీ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం. ఓకే, ఆ ఫైల్లో ఐఎమ్ జస్ట్ మేకింగ్ షూర్ హాయ్ హలో సేవ్ చేసాం. నౌ గిట్ ఇనిట్ చేసేసినాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఫైల్ క్రియేట్ చేసాం కాబట్టి అది ట్రాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను గిట్ యాడ్ డాట్, ఇది ఏంటి అంటే ఆ పర్టికులర్ ఫోల్డర్లో జాంగో వెదర్ అనే ఫోల్డర్లో ఏవైతే చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యావ్ టు మూవ్ ఇట్ టు ది స్టేజింగ్ ఏరియా అనమాట. దాన్ని మనం ఈ కమాండ్ యూజ్ చేస్తాం, గిట్ యాడ్ డాట్. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ యాడ్ చేసేసిన. ఇప్పుడు నేను గిట్ కమిట్ విత్ ద మెసేజ్ కాల్డ్ మై ఫస్ట్ కమిట్. ఈ స్టెప్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయండి. వన్స్ మీరు ఆటోమేటిక్గా వన్స్ రెపో క్రియేట్ చేయగానే ఇక్కడ మీకు ఉంటుంది ఆల్రెడీ కొన్ని స్టెప్స్ అనమాట. ఓకే, గిట్ కమిట్ ఇదంతా ఇప్పుడు నార్మల్గా గిట్ ఇనిషియేట్ చేసేసినావు, గిట్ కమిట్ చేసేసినావు. ఓకే, నౌ ఆల్రెడీ మెయిన్ దాంట్లోనే క్రియేట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ వేరే బ్రాంచ్ ఏదైనా ఉంటే యూ హ్యావ్ టు గిట్ బ్రాంచ్, యూ కెన్ గో టు ద పర్టికులర్ బ్రాంచ్. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ప్రతి గిట్ రిపోజిటరీకి గిట్ యూఆర్ఎల్ అనేది ఉంటుందండి. ఈ యూఆర్ఎల్ ఇది git@github.com మై ఫోల్డర్ అండ్ మై పర్టికులర్ రిపోజిటరీ నేమ్. సో ఇది దాన్ని గిట్ యూఆర్ఎల్ అంటారు. ఓకే, మనం ఏం చేస్తున్నాం, గిట్ రిమోట్ ఇది ఏం చేస్తుందంటే ఈ ఫోల్డర్ ఏది జాంగో వెదర్ అనే ఫోల్డర్ని వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ కనెక్టింగ్ టు దిస్ రిపోజిటరీ అనమాట. సో గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ గిట్ @ అనేది మనం ఇచ్చేసినాం. సో ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. అసలు ఇది ఎందుకు ఈ పర్టికులర్ రిపోజిటరీని యాడ్ అయ్యింది రిమోట్ చేయగానే అంటే ఐఎమ్ టెలింగ్ యూ, నేను ఆల్రెడీ SSH కీ ఇచ్చేసాను. నా పర్సనల్ ల్యాప్టాప్ SSH కీని నేను ఆల్రెడీ యాడ్ చేసేసిన ఇక్కడ సెట్టింగ్స్లో ఆఫ్ గిట్హబ్లో. సో అందుకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను పుష్ చేస్తున్నా, గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ చేయగానే వాట్ ఎవర్ ది ఫైల్స్ కానీ ఏవైతే క్రియేట్ చేశారో అవన్నీ ఆటోమేటిక్గా పుష్ అయ్యింది. చూద్దాం పుష్ అయిందా లేదో. ఐమ్ జస్ట్ రిఫ్రెషింగ్ ది పేజ్ హియర్. చూడండి, readme.txt ఫైల్ ఆల్రెడీ ఫైల్ అట్లనే క్రియేట్ అయిపోయింది. దట్స్ ఓకే. సో ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యింది హాయ్ హలో. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఇనిషియల్గా ఒక రిపోజిటరీలో మనం క్రియేట్ చేసి ఉంచేసుకున్నాం. రిమైనింగ్ అంతా కూడా నెక్స్ట్ మనం దీంట్లో జాంగో అప్లికేషన్ ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, జాంగో అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, మన విజువల్ స్టూడియో కోడ్లో ఎలా మనం కోడ్ రాయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.